స్టామ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బూమ్ ఎట్ విశాఖపట్నం. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పెను తుఫాన్ రాబోతోందా, లేదా తుఫాన్ కాకుండా సునామీగా మారబోతోందా అని ఒక క్వశ్చన్ అయితే తలెత్తుతోంది. ఇది మంచి పరిణామం. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది ఒక 5 సంవత్సరాల పెట్టి కనుక చూసుకుంటే విశాఖపట్నం రియల్ ఎస్టేట్లో పెద్ద ఎదుగుదల కనిపించట్లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కనుక చూసుకుంటే ఇసుక కొరత. ఇసుక దాదాపు ఒక లారీ లోడ్ వచ్చేప్పటికి 80,000 వరకు పలికింది. దాంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఇసుక ఫ్రీ అయిపోయింది. ఒక ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక చూసుకుంటే ఒక లారీ లోడ్ 20 నుంచి 25 వరకు మాత్రమే అవుతుంది. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా రాబోయే కాలంలో పెరుగుతాయి. సో ఈ పరిణామం ఇలా చూసుకుంటే, సో ఈ ఆసక్తికరమైన వీడియోలో అసలు రియల్ ఎస్టేట్ భూమి ఎలా రాబోతోంది అని మనం అనేక వివరాలు చెప్పబోతున్నాం. చాలా మంది ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియోని మీరు సేవ్ చేసి ఎట్లా పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూము ఒక పెను తుఫానుగా మారబోతుందని నేను ఏదైతే విషయాలు చెప్తానో అవి మీకు తర్వాత కాలంలో నిజం అవుతాయి. కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు సేవ్ చేసి పదిలంగా అట్టే పెట్టుకోండి. ఈ విషయాలన్నీ నిజం అవుతాయి. అయితే ఉత్తరాంధ్ర పర్యటనకి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ని పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ ప్రతి నెల వర్క్ యాక్టివిటీస్ ఎలాగ ఉంటాయి, రన్వే మీద ఎప్పుడు విమానం ల్యాండ్ అవుతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. రాబోయే 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిమితి ప్రకారం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో రాబోతోంది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎయిర్పోర్ట్ రావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం ఈ రెండు కూడా కలిసిపోతున్నాయి. ఆల్మోస్ట్ కలిసిపోతున్నాయి. ఇది ట్విన్ సిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్విన్ సిటీస్ మీరు కనుక చూసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ రెండు జంట నగరాలు. అలాగే గుంటూరు, విజయవాడ ఈ రెండు కూడా ట్విన్ సిటీస్. అయితే దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రప్రథమంగా ట్రయాంగులర్ సిటీస్ రాబోతున్నాయి. ఎలాగంటారా? విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతున్నట్టు విజయనగరం, శ్రీకాకుళం కూడా కలిసిపోతుంది. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం కూడా కలిసిపోతుంది. సో ఈ ట్రయాంగులర్ గా ఈ 3 సిటీస్ 3 జిల్లాల కింద ఉంది. యాక్చువల్గా ఈ 3 కూడా 3 సిటీస్ కింద పూర్వ వైభవాన్ని తెచ్చుకునేటువంటి దిశగా వెళ్ళబోతోంది. ఇది చరిత్రలోనే ప్రప్రథమం, రాష్ట్ర ప్రగతికి మూలాధారం. దీనివల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దీనికి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ముడిపడి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్, దీనికి విశాలమైనటువంటి సాగర్ తీరం, ఓ పక్కన కొండలు. టూరిజం వైపు కనుక చూసుకుంటే టూరిజం హబ్గా విశాఖపట్నం చెప్పుకోవచ్చు. భీమిలి అందాలు, భీమిలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు ప్రపంచవ్యాప్తంగా ఒక అమెరికాలోనే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఉన్నాయి. ఇంకెక్కడా కూడా ఎర్రమట్టి దెబ్బలు లేవు. అదే మన ఇండియాలో భీమిలి దగ్గర ఉన్నాయి. సో ఇది ఎక్కడా లేని అరుదైనటువంటి సంపద. మరి ఒక పక్క చూస్తే అరకు అందాలు. అరకు అందాలని సహజంగా కనుక మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పి అరకుని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే డివోషనల్ వచ్చేవాడికి కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి ఇలా అరుదైనటువంటి ఆలయాలు మన విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే డివోషనల్గా కానీ, టూరిజంగా కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, అలాగే అపారమైనటువంటి మత్స్య సంపద, ఇవన్నీ కూడా విశాఖపట్నానికి సొంతం. అలాగే ఫార్మాసిటీ, మన దగ్గర నుంచి తయారైనటువంటి మెడిసిన్స్ అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి, ఎక్స్పోర్టేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా విశాఖపట్నానికి ఒక ఎనలేని ఖ్యాతి ఉంది. మరి ఒక పక్క అగ్రికల్చర్గా చూసుకుంటే విజయనగరంలో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అపారమైనటువంటి సంపద ఉంది. అలాగే మీకు శ్రీకాకుళం కనుక చూసుకుంటే శ్రీకాకుళంలో అగ్రికల్చర్ ఉంది. అలాగే ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మీకు శ్రీకాకుళంలో లభ్యమవుతాయి. ఈ 3 ఎప్పుడైతే ఏకమైందో మన చేతి వేళ్ళు 5 కూడా కలిసి పిడికిలుగా మారినప్పుడు ఎంత బలవంతమైన శక్తి కింద మారబోతుందో ఈ ట్రయాంగులర్ సిటీస్ రేపు ఆర్థిక వ్యవస్థకి అంతగా చేయూతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు దీనికి చేయూతనిచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దానితో కేంద్రంలో కూడా ఈరోజు మరి అక్కడ నుండి ఎన్డీఏ కూటమి ఇటు తెలుగుదేశం మీద కూడా ఆధారపడి ఉండటంతో చాలా డిమాండ్స్ ఈరోజు నెరవేర్చుకునే స్థాయికి రావడంతో ఈరోజు కార్గో ఎయిర్ ఇది కూడా మనకి రాబోతోంది. అంటే రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కార్గో ఎయిర్ కూడా మనకి రాబోతోంది. మరి కార్గో రావడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి విశాఖపట్నానికి 3 వేస్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్కి. ఒకటి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్, సెకండ్ రైలు ఉంది, మూడోదేమో సీషోర్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు 4వది డెవలప్ అవబోతోంది, అదే ఎయిర్వేస్. ఎయిర్వేస్ అంతకుముందు ఉన్న ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడు అవ్వబోతోంది. దానికి ఎయిర్ కార్గో రాబోతోంది. ఎయిర్ కార్గో వచ్చినప్పుడు ఫారిన్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి అతి త్వరితగతిన మనం అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని పంపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫిష్, మత్స్య సంపద, దీని డిమాండ్ మీకు యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంది. ఫ్రెష్ ఫిష్ కనుక ఈరోజు జపాను లేకపోతే చైనా ఇప్పటి వరకు అగ్రస్థానంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు విశాఖపట్నం నుంచి మనం కనుక ఈ అపారమైన మత్స్య సంపదని, అరుదైన మత్స్య సంపదని మనం ఎక్స్పోర్ట్ చేసే స్థితికి మనం వస్తున్నాం. దాంతో ఎయిర్పోర్ట్లో మీకు ఏమొస్తుందంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడ అనేక రకాలైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడుతుంది. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ యాక్టివిటీస్, ఈ ఫిషెస్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ ఈ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఈ స్టోరేజ్ యూనిట్ కూడా రాబోతోంది. స్టోరేజ్ యూనిట్తో పాటు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిపుణులు అనేక మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు మరి ఎయిర్ బేస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా టెక్నికల్గా వాటిని సరిదిద్దేటువంటి యూనిట్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. దానితోడు ఈరోజు ఫారిన్ టూర్స్, నేను చెప్పినట్టు టూరిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో ఫారిన్ టూరిస్టులు అనేక మంది అనేక దేశాల నుంచి వస్తారు. వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ ఉండాలంటే ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే స్టార్ హోటల్స్ వచ్చాయో రోడ్డు వే కూడా డెవలప్ అవుతుంది. రోడ్స్ అన్ని వైపుల నుంచి కూడా డెవలప్ చేసుకుంటే అక్కడ టాక్సీ సర్వీసెస్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అక్కడ నుంచి మీకు చూసుకుంటే మరి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో ఉండేటువంటి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి కూడా చాలా త్వరితగతిన ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బస్సు సర్వీసెస్ కూడా చాలా డెవలప్ అవుతాయి, అందులోనూ ఏసీ బస్సులు. ఎందుకంటే ఫారిన్ టూరిస్టులు తీసుకురావాలంటే ఒకటి ఎయిర్ బస్సెస్ సంబంధించి ఏసీ బస్సులు, నెక్స్ట్ టాక్సీ సర్వీసెస్, ఇవన్నీ డెవలప్ అయ్యి అక్కడ స్వయం ఉపాధికి చాలా మందికి అవకాశం కలుగుతుంది. అయితే మీరు కనుక చూసుకుంటే ఇప్పటి వరకు మనకు సంబంధించినటువంటి లేఅవుట్స్ అన్ని కూడా విశాఖపట్నంలో ఎక్కువగా భోగాపురం వైపు కేంద్రీకృతమైనాయి. భోగాపురం నుంచి విజయనగరం వెళ్ళేటువంటి రూట్లో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా రియల్గా లేఅవుట్స్ వేయటం జరిగింది. అలాగే భోగాపురానికి సంబంధించి దాదాపు చాలా దగ్గరికి వచ్చేప్పటికి భీమిలి కూడా వస్తుంది. సో ఇప్పుడు భీమిలిలో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లేఅవుట్స్ కూడా వేయడం ప్రారంభించారు. సో ఆ విధంగా భీమిలి లేఅవుట్స్ డెవలప్ అవుతుంది, భోగాపురం డెవలప్ అవుతుంది, విజయనగరంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ డెవలప్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరం మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళేటువంటి రూట్లో ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ డెవలప్ అయ్యాయి, శ్రీకాకుళంలో కూడా డెవలప్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు బట్టి గత 5 సంవత్సరాలు బట్టి మందగొండుగా సాగుతున్నది. ఈసారి ఎప్పుడైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక ఉన్నత స్థాయికి రాబోతోందో ఈ రియల్ ఎస్టేట్ భూమి కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే నేను చెప్పాను కదా, ట్రయాంగిల్ సిటీగా డెవలప్ అవటం, తర్వాత మనకి ఎయిర్ బేస్ సంబంధించినవన్నీ కూడా డెవలప్ కావటం, నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి కూడా ఈరోజు విశాఖపట్నం మెయిన్ ప్రధానమైన కేంద్రంగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ 2 రకాల ఎయిర్పోర్ట్లు అవుతాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి అవుతుంది భోగాపురం దగ్గర, ప్రజెంట్ వాడుతున్నటువంటి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ డిఫెన్స్కి వెళ్తుంది. సో డిఫెన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా రేపు పెరగబోతాయి కాబట్టి సో అన్ని రకాలుగా విశాఖపట్నానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖపట్నాన్ని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి ఉన్నటువంటి సహజ లక్షణాలు ప్రపంచంలో అతి కొద్ది నగరాలకు మాత్రమే ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సుందరీకరణ, సాగర్ తీరం, భీమిలి అందాలు, డివోషనల్ యాక్టివిటీస్ ఏ ప్రపంచ స్థాయి దేశాలకి నగరాలకి ఇది ఒక ధీటుగా ఉండేటువంటి అవకాశం విశాఖపట్నానికి ఉంది. కాబట్టి రాబోయే కాలం ఇన్వెస్టర్లకి చాలా మంచి కాలం. అలాగే ఈరోజు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100కి 10కి 100 పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వెంచర్లు కూడా రేపు ఈ ల్యాండ్ బ్యాంక్ ఎవరికైతే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉంటుందో వాళ్ళు చాలా ఉచ్చ స్థాయికి అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీ ఇంకా ముందు ముందు రాబోతోంది. అలాగే చాలా మంది ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో, అలాగే దీనికి అనేక రకాల పరిశ్రమలు ఈ రోజు విశాఖపట్నానికి రాబోతున్నాయో, మిగతా మరి ఒక ఒరిస్సా నుంచి కూడా చూసుకుంటే ఒరిస్సా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ కూడా ఒక ఎయిర్వేస్ కి సంబంధించి ఇక్కడే వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కే వస్తుంది. అలాగే విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు తీసుకుంటే విజయవాడ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా విశాఖపట్నం అనుకూలంగా ఉంటుంది. ఆ పైన ఉండేటువంటి తిరుపతికి అలా వెళ్తుంది. కాబట్టి విశాఖపట్నం నుంచి విజయవాడ, విశాఖపట్నం నుంచి ఒరిస్సా, ఇవన్నీ చూసుకుంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి టెక్నీషియన్స్ కానీ, అలాగే స్కిల్డ్ పర్సన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ రెసిడెన్షియల్ జోన్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, అపార్ట్మెంట్స్ కి ఇంపార్టెంట్ పెరుగుతుంది, అలాగే గేటెడ్ కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఎవరైనా సరే డబ్బులుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మంచి తరుణం. దీన్ని బట్టి ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకొని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఉచ్చ స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం, ఈరోజు భూమిని నమ్ముకున్న వాడు ఎవరు చెడిపోరు. భూమి ఒక బంగారం లాగా మారేటువంటి అవకాశం ఉంది. బంగారమే కాదు, బంగారం కన్నా విలువైంది ప్లాటినం. ఆ ప్లాటినం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణం. నేను చెప్పేటువంటి విషయాలు మీరు మరొకసారి చెప్తున్నాను, మీరు ఈ వీడియోని రికార్డ్ చేసుకోండి, రికార్డ్ చేసి బదిలంగా భద్రపరచుకోండి. నేను చెప్పినవన్నీ సత్యాలుగా మారేటువంటి దూరం ఎక్కువగా లేదు, అది తొందరలోనే నిజం అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విఎంఆర్డిఏ అప్రూవల్స్ ఉన్నటువంటివి, శ్రీకాకుళం అయితే సూడా, ఇలాంటి అప్రూవల్స్ ఉన్నటువంటి వాటిలో గేటెడ్ కమ్యూనిటీలో కనుక మీరు భద్రపరచుకుంటే అది బంగారం అవుతుందని చెప్పి ఒకసారి సవినయంగా మనవి చేసుకుంటూ, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలను అందజేస్తోంది. అలాగే మీ అభిమానాన్ని కూడా చూడకుండా ముందుకు దూసుకెళ్తోంది. మీరు మా కార్యక్రమాలు కనుక నచ్చినట్టయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డివిఎస్ఎస్ కృష్ణ ప్రసాద్, చీఫ్ ఎడిటర్, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ.